హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఈరోజు బ్లాగ్లోని వచ్చేసి మా ఆయన ఆఫీస్లోని పాట్లాక్ ఉందన్నమాట. పాట్లాక్లోని ఈయన వచ్చేసి వైట్ సాస్ పాస్తా తెస్తానని చెప్పారంట. నన్ను అడగలేదు, ఏం చేయలేదు. నాకు చెప్పిన తర్వాత రే ఈ వైట్ సాస్ పాస్తా వేడిగానే బాగుంటుందండి, ఇలా మార్నింగ్ ఎప్పుడో చేసేస్తే సాయంత్రానికి మధ్యాహ్నానికి అది బాగుండదు అని చెప్పాను. స్టిల్ ఇంకేం లేవు, మిగిలిన వాళ్ళు అందరూ ఒకళ్ళు ప్రాన్స్, ఒకళ్ళు చికెన్, అలాగ అందరూ సెలెక్ట్ చేసేసుకున్నారు అనమాట. ఇదే మిగిలింది, పర్వాలేదు మేము రీహీట్ చేసుకుని తింటాము అని చెప్పారు. ఇంకే ఆప్షన్ లేదని చెప్పి సరే పాస్తాయే చేద్దామని డిసైడ్ అయ్యి కొన్ని సామాన్లన్నీ తీసుకొచ్చాను. అండ్ అందులో వచ్చేసి రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, తర్వాత బేబీ కార్న్, తర్వాత నార్మల్ కార్న్, దాని తర్వాత ఇంకేంటి ఆనియన్స్, మష్రూమ్స్ అన్నీ తీసుకొచ్చాను అనమాట. బిగ్ బాస్కెట్లోనే, కొత్తగా వెళ్ళి తీసుకురావట్లేదు అస్సలు. బయట మస్తు చలి అయిపోయింది కదా, సో ఎవరికైనా ఇస్తున్నాం కాబట్టి కొంచెం ఫ్యాన్సీగా ఉండాలని అన్ని వెజిటేబుల్స్ డైమండ్ షేప్లో కట్ చేశాను అనమాట. వెజిటేబుల్స్ అన్నీ నేను ముందు రోజు రాత్రే కట్ చేసి ఉంచేసుకున్నాను. మార్నింగ్ కట్ చేయడం అంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా అని చెప్పి. సో ఎప్పుడైనా బయట వాళ్ళ కోసం చేస్తున్నప్పుడు మనం బటర్ వేయడంలో కంజూసీ చేయకూడదు. అది కూడా చాలాసేపు తర్వాత వాళ్ళు తింటారు అనుకుంటే గ్యారంటీగా బటర్ వేయాలండి. హిట్ రెసిపీ అనమాట. నేను ఈ వీడియో వాళ్ళకి తినేసి అయిపోయిన తర్వాత 2-3 రోజుల తర్వాతే పోస్ట్ చేస్తున్నాను. నాకు ఎందుకో భయం వస్తుంది కదా, అందుకోసం. సో వాళ్ళందరూ మా ఆయన మెసేజ్ కూడా చేశారు, అందరికీ చాలా నచ్చింది, పాస్తా బాగుంది అన్నారు అనేసి, అన్నీ కంప్లీట్ కూడా చేశారు అని చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ. ఎంత కష్టపడతామో ఒకళ్ళు మంచిగా ఉంది అంటే హ్యాపీనెస్సే వేరు కదా. సో బటర్ అన్నది కంజూసీ చేయకూడదు. అది కూడా చల్లగా అయిన తర్వాత తింటారు అంటే అస్సలు కంజూసీ చేయకూడదు అనమాట. ఫస్ట్ మనం వెజిటేబుల్స్ అన్నీ సాటే చేసుకుందాం. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నప్పుడు మీరు ఈ మెథడ్లో మీరు చేసుకోవచ్చు అనమాట. బోల్డ్ అంతా బటర్ వేసి, బటర్ ఎప్పుడైనా కాలకుండా ఉండాలి అంటే దాంట్లోనే మీరు కొద్దిగా ఆయిల్ అన్నది యాడ్ చేయాలి. నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ లేదంటే ఆలివ్ ఆయిల్, ఏదో ఒక ఆయిల్ అది కొంచెం యాడ్ చేశారు అనుకోండి, బటర్ నల్లగా అవ్వదు, లేదంటే బటర్ మాడిపోతుంది. తర్వాత మన వెజిటేబుల్స్ అన్నీ సాటే చేసుకోవాలి. ఇందులో నేను మష్రూమ్స్, ఆనియన్స్ యాడ్ చేయలేదన్నమాట. మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ టైమే తీసుకుంటాయి కుక్ అవ్వడానికి. మనకి 60% కుక్ అయితే సరిపోతుంది అనమాట. చిన్న క్రంచ్ ఉండాలి. మనం ఎప్పుడైతే పాస్తా చేసుకుంటామో వైట్ సాస్లోని పాస్తా మెత్తగుంటుంది, వైట్ సాస్ మెత్తగుంటుంది. దాంట్లో క్రంచ్ యాడ్ చేసే ఎలిమెంట్ ఏంటంటే వెజిటేబుల్స్ అనమాట. అందుకోసం ఇంకా నాకు ఏ గిన్నె దొరకలేదు, అందుకోసం నేను ఈ కుక్కర్లో చేస్తున్నాను. అండ్ మనం యూస్ చేస్తున్నాం డెసినో వాళ్ళది పిస్తాషియోస్ పాస్తా అనమాట. ఓ మై గాడ్, ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేసినా కూడా చాలా యమ్మీగా వస్తుంది. ఇది 100% వీట్ శామలినాతో తయారు చేయబడింది కాబట్టి మనం హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా తినొచ్చు అనమాట. ఇది పెన్నె పాస్తా. సో ఇది నేను కుక్కర్లో బాయిల్ చేయట్లేదు, కుక్కర్ని ప్యాన్ లాగా యూస్ చేస్తున్నాను అంతే. అది కూడా సాలేదనమాట. తర్వాత దీన్ని కూడా నేను చేంజ్ చేశాను. సో ఎక్కువ ప్లేస్ ఉండేటట్టు చూసుకుంటే ఇది కుక్ అయిన తర్వాత డబల్ ద క్వాంటిటీ అయిపోతుంది కాబట్టి ఇంకా పెద్ద గిన్నెలోని కుక్ చేసుకోవాలి అనమాట. సో ఈలోపు మనం వెజిటేబుల్స్ అన్నవి సాటే చేసుకుంటున్నాను. ఇందులో ఆనియన్స్, మష్రూమ్స్ యాడ్ చేయలేదు, ఎందుకంటే మష్రూమ్స్ చాలా వాటర్ రిలీజ్ చేస్తాయి. ఆనియన్స్కి వేరేగా టైం కావాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ ఏదైతే ఉందో వెజిటేబుల్స్ లోపలికి వెళ్తుంది. అస్సలు మీరు సాల్ట్ యాడ్ చేయకుండా అన్నీ ఒక్కసారి యాడ్ చేశారంటే మాత్రం మనం తింటున్నప్పుడు ఆ సాల్ట్ వెజిటేబుల్స్ చప్పగా అనిపిస్తాయి అన్నమాట. అందుకోసం మంచిగా సాటే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాటే చేసుకోండి, నాట్ హై ఫ్లేమ్. అలానే మరి లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోండి. హై ఫ్లేమ్లో చేస్తే అసలు కుక్ అవ్వవు, లో ఫ్లేమ్లో చేస్తే అవన్నీ మగ్గిపోయి వాటి టెక్స్చర్ ఏదైతే ఉందో అది కోల్పోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మరి కొంచెం బటర్ యాడ్ చేశాను. ఇట్స్ లైక్ ఒక 2 స్పూన్ల బటర్ యాడ్ చేశాను సేమ్ ప్యాన్లో. వెజిటేబుల్స్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లోనే మనం ఇప్పుడు ఆనియన్స్ అండ్ మష్రూమ్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటాం అనమాట. మష్రూమ్స్ చాలా వాటర్ రిలీజ్ చేస్తాయి, అందుకోసం ఆనియన్స్ కొంచెం యాడ్ చేసి వాటిని కొద్దిగా సాటే అయిన తర్వాత దీంట్లోని మనం మష్రూమ్స్ అనేవి యాడ్ చేస్తామన్నమాట. మష్రూమ్స్ యాడ్ చేసిన తర్వాత ఓన్లీ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకున్నానంటే వాటర్ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. చాలా బాగా వచ్చింది తెలుసా. మీరు ఎక్కువ క్వాంటిటీలో ఈసారి చేస్తారు, పిక్నిక్కి, పాట్లెక్స్కి, కిటీకి, ఎక్కడికైనా చేయాలి అనుకుంటే మీరు ఒకసారి ఈ స్టైల్లో చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా నచ్చొచ్చు అనమాట. తర్వాత ఆ పాస్తా మొత్తాన్ని బయటికి తీసి ఉంచాను. ఇది పాస్తా వాటర్, ఇవి మనం సాటే చేసిన వెజిటేబుల్స్, ఇదంతా మనం బాయిల్ చేసుకున్న డెసినో వాళ్ళ పాస్తా అనమాట. మరొక పెద్ద ప్యాన్ తీసుకోండి, లైక్ థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం వైట్ సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. వైట్ సాస్ ప్రిపేర్ చేసుకున్నట్టు అగైన్ మనం కొంచెం ఎక్కువ అమౌంట్లో బటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత పెద్ద క్యూబ్ యాడ్ చేశానో బటర్ అనేది.
బటర్ మొత్తం మెల్ట్ అవ్విన తర్వాత అది ఇంకా ఫుల్గా మెల్ట్ అవ్వకముందు మనం గార్లిక్ ఏదైతే ఉందో అది యాడ్ చేసేస్తాం. ఐఎమ్ ఆల్మోస్ట్ 6 to 7 గార్లిక్ క్లోవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసేస్తాను అనమాట. ఇందులోనే మనం ఒక 4 స్పూన్ల మైదా యాడ్ చేసుకుంటాం. మైదా యాడ్ చేసుకున్న తర్వాత ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేయండి, లేదంటే అది చాలా ఎక్కువ కుక్ అయిపోతుంది అనమాట. మైదా బటర్ మిక్స్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కొద్ది కొద్దిగా ఇందులో పాలు అనేది యాడ్ చేయాలి. ఇక్కడ మీరు గరిటతో కాకుండా విస్కర్తో చేయాలి. విస్కర్తో చేస్తే లంప్స్ ఏవైతే ఉంటాయో అవి అవ్వకుండా ఉంటాయి అనమాట. యాడ్ సో మచ్ చిల్లీ ఫ్లేక్స్ అన్నవి యాడ్ చేస్తాం. మనకి ఇందులోంచి స్పైస్ వచ్చేది ఎక్కడి నుంచి అంటే చిల్లీ ఫ్లేక్స్ నుంచి అండ్ మనం వేసుకునే పెప్పర్ నుంచి. అండ్ నేను 3 sheets ఆఫ్ చీజ్ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లోనే ఒక్కసారి గ్యాస్ వెలిగించి మళ్ళీ మీరు ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. తర్వాత ఇందాక మనం పాస్తా వాటర్ ఏదైతే సేవ్ చేసి ఉంచుకున్నామో ఆ వాటర్ని యాడ్ చేసి మళ్ళీ విస్క్ చేయాలి. చూసారా ఎంత క్రీమీగా నీట్గా వచ్చిందో పాస్తా, ఎక్కడ లంప్స్ లేకుండా. మీరు గ్యాస్ ఆఫ్ చేయకుండా ఆన్లోనే చేసినట్టయితే మాత్రం గ్యారంటీగా అది లంపీగా అయిపోతుంది అనమాట. గ్యాస్ ఆఫ్ చేసి యూ కీప్ ఆన్ మిక్సింగ్. మన పాస్తా మనం చీజ్ వేసాం కదా అది మొత్తం మెల్ట్ అయిపోవాలి, మన చిల్లీ ఫ్లేక్స్ అన్నీ మిక్స్ అయిపోవాలి, సాల్ట్ మంచిగా మిక్స్ అయిపోవాలి. పాస్తా నేను చేతితో చేశాను, చేయి కాలిపోయింది అనమాట. తర్వాత నేను గరిటె తీసి దాంతో వేసుకున్నాను. సో ఈ టైంలో మనం పాస్తాని యాడ్ చేస్తాం. మనం ఎప్పుడైనా ఫ్యూ అవర్స్ తర్వాత కోసం చేస్తున్నాం అంటే థిక్గా ఉండేటట్టు చేయకూడదు అనమాట. దీంట్లోని కొద్దిగా పాస్తా వాటర్ సేవ్ చేసి పక్కన పెట్టుకుని దాన్ని ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుని కొద్దిగా లిక్విడీగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు మనకి చల్లగా అయిన తర్వాత కూడా మనకి బాగుంటుంది టేస్టీగా, చాలా చాలా క్రీమీగా వచ్చింది. అండ్ ఇందులోని మంచిగా మిక్స్ చేయండి. ప్రతి పెన్నె పాస్తాకి మన ఈ వైట్ సాస్ అనేది కోట్ అయ్యేటట్టుగా. ఇంకా గ్యాస్ ఆఫ్లోనే ఉంది. లాస్ట్లోనే ఇప్పుడు నేను కొంచెం గ్యాస్ ఆన్ చేసి మంచిగా దాంట్లోని పాస్తా వాటర్ అండ్ నార్మల్ కొంచెం పెప్పర్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను. సో అన్ని వైపుల నుంచి వెజిటేబుల్స్ వైట్ సాస్ కూడా ఆ పాస్తా లోపలికి కూడా వైట్ సాస్ వెళ్ళి చాలా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ డబ్బాలోకి వేసుకుని దాని తర్వాత మళ్ళీ కొంచెం పాస్తా వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ అన్నది చేసి డబ్బా మూసి ఇచ్చారనమాట. ఆవిరి పోయిన తర్వాత, లేదంటే మళ్ళీ ఓవర్ కుక్ అయిపోద్ది. పాస్తా ఎప్పుడు ఓవర్ కుక్ చేయకూడదు. పాస్తా ఓవర్ కుక్ చేస్తే అస్సలు బాగుండదు అనమాట. ఈ డెసినో వాళ్ళ పాస్తాకి ఏంటి అంటే మనకి టైం వచ్చేసి 13 minutes ఇస్తారు. మన వేడి బట్టి 13 to 12 to 14 minutesలో చేయాలి. పాస్తా ఎప్పుడైనా కుక్ అయినప్పుడు మీరు ఒక పాస్తాని తీసి మీరు తిన్నారనుకోండి, మీకు తెలిసిపోతుంది 100% కుక్ అయిందా లేదా అన్నది చెప్పి. ఒకవేళ మీకు అర్థం అవ్వట్లేదంటే దానికి మిడిల్కి హాఫ్ కట్ చేయండి ఒక పాస్తాని. దాంట్లో ఎటువంటి వైట్ కలర్ది ఏం లేదు అంటే అది ఫుల్గా కుక్ అయిపోయినట్టు అనమాట. ఇది నా బియ్యం డబ్బా తెలుసా, ఆల్మోస్ట్ ఆ బియ్యం డబ్బా ఫుల్గా నేను చేసి ఇచ్చాను. అందరూ హ్యాపీగా తిన్నారంటే నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. సో వైట్ సాస్ మొత్తాన్ని ఇందులో వేసేయండి. దాని తర్వాత పాస్తా వాటర్ కొద్దిగా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. అప్పుడు అది నేను 9 o'clock ఆ టైంకి చేశాను అనమాట. వాళ్ళందరూ తిన్నారు, అట్లీస్ట్ 1 o'clock ఆ టైంకి తిన్నారు. అప్పటికి బాగుందని అన్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. సో అది మనం చేసాము ఈరోజు ఒక మంచి పని. మీరు కిట్టీకి ఎవరికైనా చేయాలి అనుకుంటే మీరు హ్యాపీగా చేయండి. అండ్ ఈ చలికాలం వచ్చింది, మొన్నటి వరకు అస్సలు చలి లేదు, సడన్గా చాలా చలి వచ్చింది కదా. చలికాలంలోని చాలా ఇంపార్టెంట్గా చేయాల్సింది వచ్చేసి ఒక కషాయం చేస్తాను, తాగండి. ఇది మీరు కూడా చేసుకుని అట్లీస్ట్ వీక్ ఒక 2 times తాగితే మనకి గొంతు నొప్పి అన్నీ ఉంటుంది కదా. 2 days నుంచి నాకు బీభత్సంగా జలుబు తలనొప్పి అన్నీ అయిపోయి. అండ్ చలికాలంలో ఇంకొకటి చేయాల్సింది ఏంటి అంటే ఎక్కువ వాటర్ తీసుకోవడం. అండ్ డస్ట్ చాలా అక్యూములేట్ అవుతుంది, అందుకోసం మనం బెడ్షీట్స్ అన్ని ఎక్కువసార్లు చేంజ్ చేయాలి. జస్ట్ బెడ్షీట్స్ చేంజ్ చేసేస్తేనే ఆ రూమ్కి ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది, కొంచెం పీస్ఫుల్ వైబ్ వస్తుంది అనమాట, హాయిగా అనిపిస్తుంది. క్లీన్ బెడ్షీట్స్ ఆర్ లైక్ వాళ్ళ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇది మా రూమ్ది ఇది. అండ్ మా పిల్లల రూమ్ ఇది కూడా నేను బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేస్తాను, పిల్లో కవర్స్ బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేస్తాను. సో అది నీట్గా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది. అండ్ ఈ కషాయం చేసుకుందాం ఇప్పుడు. ఇది కూడా అగారో వాళ్ళదే సాస్ ప్యాన్ అనమాట. ఓ మై గాడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ నాన్ స్టిక్ కుక్వేర్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది. మెయిన్లీ ఆ నాన్ స్టిక్నెస్ ఏదైతే ఉంటుందో అది ఊడిపోదు అనమాట. మనం బై మిస్టేక్ ఒక స్టీల్ కడాయి ఏదైనా పెట్టిసాము, అదే స్టీల్ అట్ల కర్ర ఏదైనా పెట్టిసినా కూడా టక్కమని ఊడిపోదు. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ నాన్ స్టిక్ ప్యాన్స్. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ గుడ్ క్వాలిటీ నాన్ స్టిక్ ప్యాన్స్, ట్రై అగారో నాన్ స్టిక్ కుక్వేర్ అనమాట.
నేను వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఎవ్రీడే మీరు నా కుకింగ్‌లో అన్నిట్లో ఈ వీడియోస్‌లో మీరు ఈ పాన్స్ అనేవి చూస్తూనే ఉంటారు. మీకే తెలుస్తదనమాట. వేరేగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మనం వచ్చేసి ఈ కషాయంలోని ఏమేమి ఏస్తున్నామంటే ఫస్ట్ ఒక గ్లాసున్నర వాటర్ తీసుకోండి. దాంట్లోని వాము, వాము తర్వాత ఇంకేంటి సోంపు, దాని తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, దాని తర్వాత కొద్దిగా మిరియాల పౌడర్, ఇదొచ్చేసి సాఫ్రాన్. సాఫ్రాన్ ఈజ్ ఆప్షనల్. మా చెల్లి ఇచ్చింది నాకు. అది ఎక్కువ కాస్ట్లీ. ఇంత చిన్న డబ్బా 800 రూపీస్ అంటే నా చేతులు అస్సలు రాలేదనమాట కొనడానికి. అండ్ మా చెల్లి ఉంది కదా, నేను ఏది కొనలేనో నేను మా చెల్లికి చెప్తా, అది కొనేసి ఇస్తుంది నాకు. నాది కొన్నది, అందుకోసం నాకు హాఫ్ దానికి హాఫ్ అని మేము తీసుకున్నాం అనమాట. తర్వాత 2 యాలకులు కూడా వేసాను. యాలకులు వేసిన తర్వాత ఒక కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. పెప్పర్ పౌడర్ కాకుండా పెప్పర్ దంచేసుకుంటే ఇంకా మంచిదనమాట. అండ్ ఈ సీజన్లో ఎక్కువ ఫ్రూట్స్ తినాలి. మనకు అస్సలు తినాలనిపించదు కదా ఈ టైంలో ఏవి కూడా. అందుకోసం ఈ సీజన్లో తింటే చాలా చాలా మంచిది అనమాట. నాకు ఒక రీల్ చూసాను. ఇట్స్ సో అప్రోప్రియేట్ అన్నట్టు అనిపించింది. లైక్ సో రిలేటబుల్ అనిపించింది. ఫ్రూట్స్ ఆర్ ఫర్ అస్ ఆల్సో అన్నట్టు. అంటే మమ్మీలు కూడా ఫ్రూట్స్ తినొచ్చు. అది ఎందుకో మన బుర్రలో ఉండిపోతుంది, ఫ్రూట్స్ అంటే పిల్లల కోసమే అన్నట్టు. నేను చిన్నప్పుడు చాలా ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడేదాన్ని. ఇప్పుడు అసలు తినడానికి ఇష్టపడట్లేదు. ఎప్పుడు ఏం కట్ చేసినా ఇట్స్ లైక్ కుషాల్కి, సాహిల్కి, వీళ్ళకే తినండి 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 అని 100 సార్లు అంటుంటాను. నేను ఒక బౌల్లో ఫ్రూట్స్ తెచ్చుకుని కూర్చొని తిని చాలా రోజులు అయిపోయిందేమో అనిపించింది అనమాట. అండ్ జస్ట్ ఏ జెంటల్ రిమైండర్, ఫ్రూట్స్ మీరు కూడా తినొచ్చు. ఓన్లీ మన పిల్లలే హెల్తీగా ఉండకూడదు, మనం కూడా హెల్తీగానే ఉండాలి. యాక్చువల్లీ మనం ఒక ఉద్యమం చేసినట్టు పిల్లల్ని పెంచేద్దాం అనుకుంటా అనమాట. అన్ని వాళ్ళకే తినిపించేయాలి, అన్ని డబ్బులు వాళ్ళకే ఖర్చు పెట్టేయాలి, అన్ని వాళ్ళకే చేసేయాలి అన్నట్టు. అక్కర్లేదు, మనకు కూడా మనం కొంచెం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో అన్ని ఎక్స్ట్రీమ్ థింగ్సే నడుస్తున్నాయి అనమాట. సో మెనీ రీల్స్ ఇవన్నీ చూడడం వల్ల ఏంటో నాకు ప్రయారిటీ ఏంటి అన్నది నేను మర్చిపోయినట్టు నాకు ఫీలింగ్ వచ్చింది రాత్రి. ఒక్క రోజు అనిపిస్తుంది జస్ట్ ఆల్గోరిథమ్ ఈజ్ ప్లేయింగ్ విత్ మై బ్రెయిన్ అనిపిస్తుంది. ఒకరోజు అనిపిస్తుంది ఎందుకు పిల్లల కోసం ఎందుకు సేవ్ చేయాలి, ఎందుకు వాళ్ళ కోసం కష్టపడాలి, మనం మనం మన కోసం చూసుకోవాలి, మనం లగ్జరీస్ హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కోవాలి, ఫారిన్ ట్రిప్పులు వెళ్ళాలి, అంతేకాని వాళ్ళ కోసం మేమెందుకు సేవ్ చేయాలి అనిపిస్తుంది. ఒక రోజు వచ్చేసి లైక్ మనం పిల్లల్ని కన్నామంటే వాళ్ళు సెటిల్ అయ్యే వరకు చూసుకునే బాధ్యత మనదే. కాబట్టి ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం లైఫ్స్ స్పాయిల్ చేసుకోకూడదు. కృష్ణుడు మనకేం చెప్పాడు, మెటీరియల్ థింగ్స్ మీద ప్రేమలు పెంచుకోకూడదని చెప్పాడు. ఇట్స్ లైక్ ఒక్కరోజు ఇలా అనిపిస్తుంది, ఒకరోజు అలా అనిపిస్తుంది. ఓ మై గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్లేయింగ్ విత్ మై బ్రెయిన్ అండి. మీరు ఎప్పుడైనా అలాగ అనుకున్నారా? ఈ పర్టికులర్ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళందరూ ఎంత లక్కీ, బిజినెస్ క్లాస్లో తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఏం చేయట్లేదు అనిపిస్తుంది. ఒకరోజు చూస్తే వాళ్ళ పిల్లలు ఎంత బాగా చదివించుకోగలుగుతున్నారు, ఎంత డెడికేటెడ్ మదర్ ఉన్నారు, అలా ఉండాలనిపిస్తుంది. ఐ జస్ట్ కాంట్ డిసైడ్ వాట్ ఐ వాంట్ ఇన్ లైఫ్ అనమాట. అండ్ ఈ పపాయ మొత్తం కట్ చేసేలోపు మన ఈ కషాయం ఏదైతే ఉందో అది తయారైపోయింది. మంచిగా ఫిల్టర్ చేసుకోండి, సిప్ బై సిప్ తాగండి. చంతే ఈరోజు ది బ్లాగ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.